బాగా మరి మంత్రాలు చేసిరా ఇట్లా పెట్టిపోతే ఎట్లా గేటు ముంగట గట్ల పెట్టి ఎట్లయితే కష్టం కదా చూడాలి మరి పెట్టంగా ఎవరు పెడుతురు అనేది తెలందాక ఇక చూసుకుంటా కావాలి కూర్చుంటావా ఇదేం పాపం మంత్రాలు ఏమో చేసి పరికి నిమ్మకాయలు లేకుండా లేవన్నమైనా ఓ విజయ ఏమైందబ్బా అయ్యో ఏమైందబ్బా గతగానే మొత్తుకుంటాను ఏందబ్బా ఇది ఊరాడివా ఒకట్ల మంత్రాలు వేసి ఒకట్ల పెట్టిపోయారా పెట్టుకుంటారా పెట్టిరేంది గంట ఘోరంగా పెడతారా చూడు మరి ఒకట్ల పెట్టిరు ఏందబ్బా మరి మంత్రాలు చేసిరా ఇట్లా పెట్టిపోతే ఎట్లా గేటు ముంగట గట్ల పెట్టి ఎట్లయితే కష్టం కదా చూడాలి మరి పెట్టంగా ఎవరు పెడుతురు అనేది తెలందాక ఇక చూసుకుంటా కావాలి కూర్చుంటావా ఎవరు పెడతాను ఎక్కడ వస్తుంది ఏందమ్మా ఎందుకు మొత్తుకుంటాను అగో నిమ్మకాయలు పెట్టిపోయారు మంత్రాలు మరి ఏంటో యంత్రాలు అన్ని నిమ్మకాయలు పెట్టిపోయారు అంత పసుపు కుంకుమ అన్ని వారం వచ్చి ఏ గీ కాలంలో మంత్రాలు గవన్నీ నమ్ముతారా అన్న అన్న అక్కనే ముగ్గేసిన అన్న ఒక్క ముగ్గేసిందా అక్కగా నిమ్మకాయలు ఎందుకు పెడుతుంది అక్కడేసి నేను చూసిన నిమ్మకాయలు పెట్టగా చూసినావు నువ్వు ముఖ్యంగా చూసినావా ముగ్గేగా చూసిన నిమ్మకాయ పెట్టడం అయ్యో నీకు ముగ్గులు రావా నీ కోడలకు ముగ్గులు రావేం రావా ఎట్లేసింది చూడము ఈ కాలం జనరేషన్ ముగ్గులు ఇప్పుడు ఎవరైతే ఎండలో మంటే వేసినాం తెలిసిపోయిందా దానికి వాడంతా గాయ గాయ ఎత్తి ఈ నిమ్మకాయలు నేనేం చేసుకో అవును ముగ్గుల నిమ్మకాయలు పెట్టండి అని ఆలోచన నీకెందుకు వచ్చింది పండక్కి అందరూ రేగిపాలు పెడతారు కదా నాకు రేగిపాలు దొరకలేదని నిమ్మకాయలు పెట్టింది వామ్మో రేగికాయలకు నిమ్మకాయలకు తేడా తెలియదు నీకు చూసినావా ఒక్క నిమ్మకాయలు పెట్టిన తోట వాడంత ఎట్లయింది గాయ గాయ వేసినావు ఇంకోసారి నువ్వు ముగ్గులే ఏదన్నా ఉంటే నాకు చెప్పు ఎందుకు నువ్వు వేస్తావా నీ దండం పెడతా నేనన్న ఎత్త కానీ నువ్వు మాత్రం ముగ్గులే ఆ చెప్పులు ఎందుకు వేసుకుంటానా ఉతుకుపోయి ఇంక పుండు ఎక్కువ అయితే వేరే చెప్పులు మారు ఓకే కట్టేసి నీకు అసలు కండలు కట్టరాదా అన్న చూడు ఎంతమంది ట్రయల్ తమ్ముడు ట్రయల్ చేస్తానా పైకి పోతా బస్ పైకి పోతా ఇప్పుడు గాలి ఎగిరే తమ్ముడు మనం ఎట్లా ఎగిరితే గాలి ఉంటే మంచి పైకి ఎగురుతుంది గాలి అంతలేదు కదా అన్న నీకు కండలు కట్టకపోతే మంచిగా ఉండదు అన్న గాలి గాలి అంటారు ఓకే ఎప్పుడు వచ్చినవే నువ్వెప్పుడు వచ్చినావు అబ్బాయినే గట్ట వచ్చినావు ఒక్కదానివి బస్సు వచ్చినా ఆధార్ కార్డు పట్టుకుని ఒకదాని అయితే ఇవ్వాలన్నా మా పట్టుకో ఎత్తుకోపోతే ఎట్లా నేను చేయగలిగి తప్పించుకోలే చెప్పినావా చెప్పలేదు అయ్యో మరి గట్లా రావద్దు కదా మరి ఫోన్ చేసి చెప్పాలి అమ్మకు నీకేమున్నది ఇక చెప్తాను పెళ్ళి ఎవడన్నా పట్టుకోపోతే
మరి తేపో ఫోన్ తేపో అమ్మో చేద్దాం పో ఆడుండదు పట్టుకరాపో హలో ఇగో అరిసిని చెప్పకుండా వచ్చిందట ఇగో ఇప్పుడే దిగింది ఇగో వచ్చింది ఇంటికి ఇడికి వచ్చింది సరే ఉంటా ఒకదాని వస్తావు బిడ్డ చెప్పకుండా పట్టుకుపోతారు ఇవాళ రేపు పూరగానే ఎందుకు వచ్చినావు చెప్పు ఒకదాని అప్పాలు చేయలేదు మీరేదో చేసి కావచ్చని వచ్చినా నేనెక్కడ అప్పాలు ఇప్పుడు చేద్దాం పై వచ్చిన కదా చేస్తలేదు మరి మాకు పిండి పట్టించుకురా మన బియ్యం పోసి పట్టించుకత్తరు చేసుకున్నాం పో సరే ఈయనకి అప్పాలు చేద్దాము ఈయనలో పోసిస్తా మా పట్టించుకొస్తాడు మరి ఎటువంటి బయట పోయిందా చూడుకో ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వస్తానని వెళ్ళింది. మీ మమ్మీ ఇట్లా వచ్చిందా? ఏది మీ అమ్మేది? అంటే నువ్వు ఒక్కదానే వచ్చినావా? ఆమె ఇప్పుడే వచ్చింది కానీ నువ్వు ఈ అవతారంతో ఇట్లే ఉంటావా? ఇంకా పిల్ల అప్పాలు చేయమని వచ్చింది చేసిరాని నువ్వు ఇంకా ఇక చెప్పని అడగా పోయి బియ్యం కాలియాలి కడగాలి పట్టించుకురావాలి చెప్పని రాపో తయారై ఏం మామ పేపర్ బాగా చదువుతావు పేపర్లో పడకుండా చూసుకో. ఏంది మామ ఉన్నట్టుండి గంత పెద్ద మాట అన్నావు? ఏం లేదు మామ పొద్దుగాల మీ ఇంటికాడ ఏమో జరిగిందట ఏదో లొల్లైందట ఊరు చూసినట్టు చూస్తారే అంత ఏమైంది అసలు? అరే అరే ఏమైంది 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 ఎందుకు ఎడతాను పెడతాను ఆడదా లెక్క ఏమైంది అసలు చెప్పు ముచ్చడి చెప్పు అది ఎందుకు ఎడతానో ఫస్ట్ చెప్పు. ఏం చెప్పమంటావు? గటారం ఎందుకు ఎడతాను నువ్వు? నా బాధ పగోనికి కూడా రావద్దు మామ. ఏమైంది ఏమైంది అసలు ముచ్చడి చెప్పు. పొద్దున నీ చెల్లె ముగ్గేసింది. ముగ్గెత్తే అలా నిమ్మకాయలు పెట్టిందట. నిమ్మకాయలు ఎందుకు పెట్టినావంటే రెగ్గాయల బదులు రెగ్గాయలు పెట్టుకుంటారు కదా పండుగ నిమ్మకాయలు పెట్టిందట. నిమ్మకాయలు పెట్టిందా? వాడంతా రచ్చ రచ్చ రంబోలైంది మామ. అసలు ఇదా సంగతి? నాకు చెప్పేది నువ్వు గట్టి ఎడవకు ఎట్లా ఎడితే ఎట్లా చెప్పు మా చెల్లి గంట పని చేసిందా? అరే అట్లా చేయకపోయింది. అరే మామ నేను చెప్తున్నావా అసలు నువ్వు పిల్లద్రాట చేసుకుంటేవి నన్ను చూడు నేను పెళ్లి చేసుకున్నానా? చెప్తీనాలే అప్పుడప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకుండా లేకపోతే చెప్తీనాలే మావా. నువ్వు ఎడవకు మావా, నువ్వు ఎడితే నాకు మస్తు బాగా అనిపిస్తుంది. నువ్వు ఎడవకు 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 మావా. ఇంకా అలాగే ఎడతావా? ఎడవకు మావా. ఎందుకు ఎడతాను? నువ్వు సంతోషంగా ఉన్నావని నేను ఎడతాను మావా. నువ్వు కూడా పెళ్లి చేసుకోవా? నేనా పెళ్ళా? పెళ్లి చేసుకుంటే కనబడితే లేదా ఇంత తలగా నొప్పి. పెళ్లి చేసుకుంటే పెద్ద తలగా నొప్పి. ఎంజాయ్ చేయాలి మామా. లైఫ్ అంటే ఎంజాయ్, చిల్ చిల్ అంతే. నువ్వు అట్లా అనకు మావా. నువ్వు అన్న కొద్ది నాకు ఇంకేడిపోతా. నేను అసలు నేను ఇంత సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతాను మావా. చిచ్చి పెళ్ళా? నువ్వు సంతోషంగా ఉంటలేవా అని చెప్పి నేను పెళ్లి చేసుకున్నా. గంతకు లరమావా నీకు భలే ఉన్నావు. కాదు మావా, కలిసి తిరిగినాం కలిసి తిన్నాం. అయితే ఇప్పుడు నేను కష్టాలు ఉంటే నువ్వు ఇట్లా సంతోషంగా ఉండు కరెక్టేనా? అరే ఇదేంద్రా పోయి నువ్వు గట్లా అంటాను. పెళ్లి చేసుకోరా? నేను చేసుకుని అమ్ము. నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి మామ. నువ్వు సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతలేను. మంచిగా సంతోషంగా ఉన్నాడు, సినిమాలకు తిరుగుతాడు, షికార్లకు పోతాడు. నిన్ను కూడా చెప్పినా కదా, నీకు కూడా చెప్పినా కదా చేసుకోకురా అని. విన్నావా? అనుభవించు. లేదు నువ్వు కూడా అనుభవించాలి. దోస్తే ఇట్లనే ఉంటారు. నీ దోస్త అనుకున్నా వాడితే గిట్లుంటుంది రా బాయ్. భలే ఉన్నావు నువ్వు. కరెక్ట్ కాదురా బాయ్ ఇది. ఇంత కుళ్ళు నువ్వు నన్ను ఇట్లా పరిశాన్ చేయకు. నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పి పెద్ద తలకనొప్పిందిరా బాయ్ నీతోటి. ఏంది మామ ప్లీజ్, నేను చచ్చిపోయేటట్టున్నా మామ. నాకు మాటలు అత్తలేవురా బాయ్. లేకుంటే నాకు తిట్లు వస్తాయి, మంచి మంచి తిట్లు వస్తాయి నువ్వు గట్లా అంటే. ఏదో పొద్దుగాల మీ ఇంటికాడ లొల్లైందని
ఓదార్థం అంటే నాకే మంచి ఫిట్టింగ్ పెడతానా కదరా పెళ్లి చేసుకో అని. మామ నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకుంటేనే నా మనసు తృప్తి అవుతుంది. నువ్వు ఇంత సంతోషంగా ఉండవు నాకు నచ్చలేదు. ఇదే గొప్ప. ఆగు, ఎప్పుడు వచ్చిందిరా మీ కోడలు? ఏమో ఎప్పుడు వచ్చినాయా? అమ్మకి ఇట్లా వచ్చిందా? నువ్వు ఒక్కదాని వచ్చినావా? మా కోడలు బాగా ధైర్యవంతురాలి, ఒక్కటే వచ్చింది. వా ఏమైంది? పిండి పట్టించుకురావన్నా, పట్టించుకొద్దాం. అప్పాలు చేసుకుంటామా? అప్పాలా? సరే. సకినాలు సకినాలు చేసుకో. ఇవే ఇవే అని నీ సంతోషం నేను తట్టుకుంటలేదు ప్లీజ్. అయ్యో ఏదైనా కొద్ది రోజులేమా, నువ్వు పోమా ఇవాళ సంతోషంగా ఉన్నావు. నువ్వు చేసు పోరా పో. ఏమైందమ్మా? ఇది ఒకటే వచ్చిందట. ఒకటే వచ్చిందట, వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పిన. సరే పిండి పట్టించుకురమ్మన్నారు. పట్టించుకురా, పలపలకే వచ్చిందట. అప్పాల కోసం వచ్చినావా? నువ్వు కూడా వస్తావా గిరి ఇక్కడికి? సాయిరా ఈ సకినాల పిండి పడుతురా. ఏ ఫోన్ చూసులేండి. ఇక్కడ అడుగుతాడా? ఇక మరి ఇక్కడ ఇక ఫోన్ పట్టుకుని కూర్చున్నావు నువ్వు. ఇక అది అది అడవారు వస్తుంది గారు. పెట్టాను పెట్టాడు పెట్టిగా ఆడ పెట్టిగా అన్న పోయి ఆ పిండి అలా పోయి కూర్తాను. ఇక పిండి కూడా వస్తుందా నీకు? ఇల్లు ఏమేమి వస్తామా అత్తమ్మ? ఏ ఎరుపు కూడా తెలియదా నీకు? ఇంకా ఏమేమి వేస్తానంటారు? ఉప్పు, ఓమ, నువ్వులు నాకు పోసుకొని సగనాలు పోసుకుంటాయి. నీకేం తెలుస్తుంది? పైకి చెప్పన పోయి కొన్ని నెలల తీసుకొస్తా. ఇప్పటికే పొద్దున లేట్ అయ్యి తొందరగా పోయి. వాళ్ళందరి నెల బయట వాళ్ళందరూ పోసుకుంటారు. ఎవరు రారాక నువ్వు పోయి ఏమప్పా పోతాను గట్లనేనా? సకినాలు సకినాలంటా గట్లనేనా పోసుకున్నా ఈ విధానం? మంచిగానే నచ్చింది మీ అమ్మ. అరే అప్పాలు పోతా అది మళ్ళీ ఏమైందమ్మా? అప్పాలు పోతా చూడు సకినాలు తిను బాగా. సరే సరే నువ్వు పోయరాదు. నాకే నడుపులు ఎందుకు వద్దా? నువ్వు పోసుకో. ఇవి సకినాలు. నీకు సకినాలు వేయడం కూడా తెలియదు. నేను ఏదో ఒకటి చేస్తా. నీ పని నువ్వు మాటలే. అరే మామ నువ్వు చెప్పిందే కరెక్ట్ రా. నువ్వు మంచి హ్యాపీగా ఉన్నావు. దోస్తు గారికన్నా ఫోన్ చేద్దాం. వాడినన్నా రమ్మందాం. వాడైతే కొంచెం కాలుతాడు. ఏదో ఒకటి చేద్దాం. అట్టే పిండి ఖరాబ్ అవుతుంది. పిండి ఖరాబ్ చేస్తే ఏమవుతుంది? హలో మామ. చెప్పరా బాబా. నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రా. ఎందుకురా? చిన్న పని ఉండేది. నువ్వు రమ్మన్నప్పుడు రారాదు. అర్జెంట్ రా. చెప్పురా బాయ్. ఎందుకు? నువ్వు రా మామ. రా ఉన్నావురా? ఏంద్రా ఎందుకు రమ్మన్నావు? టైం వచ్చింది. ఈ సకినాలు ఏంటి సగ్నాలా? లేకపోతే కాలుతున్నా. నాకు అందుకు రమ్మన్నావా? అరే అసలు ఉన్నవేంద్రా బాయ్ నువ్వు? నాకు రావురా పనులు. మనం పోసినావురా. నువ్వు నాకు పోయేస్తావు. నాకు రావురా పనులు. నువ్వు నాకు అనవసరంగా నాకు పరిచయం చేయకరా. నువ్వు మంచిగా ఉన్నావురా సంతోషంగా. నువ్వు నచ్చుతలేదు. ఇప్పుడు ఉంటావు లేకపోతే నేను కలవను కూడా కలవను. ఆహా గిదారా నీ పని? గిదా నీ పని? పోయినట్టు కాదు. ఎక్కడ ఉన్నారా దోస్త్ అని చెప్తే గిదారా? నాకు పోయేరాదు. గట్ట కూర్చుడా? ఇట్లనే ఇట్లా ఇట్లా దింపుడు ఇంతే. నువ్వు మంచిగా హ్యాపీగా ఉండవురా సంతోషంగా.
ఇంత కూలేదు నా మీద. ఇక నీ సకినాలు వస్తాను నువ్వేం చెప్తాను ఏం రాదట సకినాలు కూడా రావట పొద్దున ముగ్గు అయింది ఇప్పుడు సకినాలు మంచిగా ఉంది పోయేట్టు ఆ గ్యాస్ పోతుంటది పోయేట్టు పెట్టి ఇక నేను పోతాంట నువ్వు కాలు నువ్వు పోతావు నీకు పోయేస్తుందా పోయిరాదురా. ఇక కాలు పరిచయం చేస్తాను. కాలు 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 మంచిగా పోతాను కదరా మామను. ఇగో మా పెళ్లి చేసుకుంటే సకినాలు పోయేస్తుంది ముగ్గే వేస్తుంది అన్నత్తే మామ చేసుకోమా మంచిగా పెళ్లి చేసుకోనా చేసుకోమావా నువ్వు సంతోషంగా ఉండు నాకు నచ్చలేదు మామ ఇక ఎంత కష్టం వచ్చింది ఇప్పుడు చూడు, ఈ పిండి ఖరాబ్ అవుతుంది ఇక కాలు నువ్వు పోయాడు పెట్టు ఈ పోయా అదే ఇక పోయి అట్టనా? అంటే పెట్టు అబ్బాయి, ఇది నాకు అంటే పెట్టు మామ ప్లీజ్ ప్లీజ్ అంటే పెట్టు నాకు తెలియదురా. అంటే పెట్టు చేతులు అడగదు ఈ ముక్కుడు పెట్టు ఈ జల్లిగంట కొంచెం వేడైనాక ఈ నూనె పడుతుంది వేడైనాక ఈ నూనె కడిగేసిపోయాలి ముక్కుడు వేడి కాదు ఒక్క నిమిషం ఆగు ముక్కుడు మాడినప్పుడు నూనె వస్తే మంచిగా కాలుతుంది అదే నువ్వే చేసుకోవచ్చు కదా మామ. నీకు నేర్పిస్తాను మామ నువ్వు ఇంటికాడ అట్టి ఉంటాను మామ నీకు తెలియాలి ఓహో నీకు తెలియాలి మామ మస్తుందరా నేను షేడ్స్. నువ్వు అట్టి ఉంటే ఇది కొంచెం మంట ఎక్కువ పెడితే కొంచెం నూనె వేడవుతుంది వేడైనాక అప్పాలు తీసేది నూనె వేడెక్కింది. ఈ వటకరా అప్పాలు సకినాలు అన్ని వటకరా అన్న. లేనిది పెడతావు నువ్వు. అయిపోయింది మామ ఒక్కటే నిమిషం మెల్ల ఎత్తమా భయపడక ఏం కదా మామ గంటే అరే చిరిగిపోయిందా విడది మామ ఎట్లా మామ నువ్వు తెలియని పనులు చేపిస్తావు నాకు. లాస్ట్ కప్పాలు కలిపిస్తాను. నీ పగ అయితే తీసుకున్నావా? ఏం పగ తీరిపోయింది ఇంకా తీరలేదు. ఇదా నువ్వు చేపించే పని నాకు? ఇంకేమన్నా చేపించేటి ఉన్నాయి ఉన్నాయి అప్పాలు మొత్తం ఇంకా అరిసెలు చేపిద్దాం మామ నీకు అరిసెప్పలు మస్తుండే తీయ తీయ బెల్లపప్పలు అంటే అసలు సపరేగా పోతా. ఏ ఉండు మామ మామ ప్లీజ్ నాకోసం అతను ఎట్లయితే చెప్పు. నీకెవరు ఒంటి కానీ నీకెవరు ఉన్నారు ఇంటికాడ అదన్నందుకు నాకు ఇదా పనిష్మెంట్? అంతే మామ మొత్తం ఇట్లానే లోపలికి వస్తాం ఇట్లనా? లేదు నువ్వు రైట్ అనుకునేది అప్పాలంటే మామ కలవరాదని అప్పాలు మంచిగా కలిసినావు తీసుకో మామ నీకు నేర్పిద్దాం మామ నేనున్నా ఏదైనా నేర్పిద్దా తిను మామ నేను కలిసి నీ మంచి రోజు నా సగ్న నీ చెల్లెనాళ్ళ డాడీ వచ్చి తీసుకుపోయాను. అవునా? ఎప్పుడు? మరి పిలిచింది ఏంది అనుకుంటా నేను కల్పించింది ఎందుకు మా అమ్మలు పెట్టుకుని అటు పోయింది. నాతోనే అప్పాలు కలిపిస్తావా? ఇదా నీ చెల్లెచ్చరాక నేను కూడా బ్యాచులరే. అవునా? కావాలా ఇద్దాం ఈ కవర్లు వేసుకొని బా అడవా రైట్ వాళ్ళకి ఆఫీస్ సంక్రాంతి చెప్దామా బ్యాచులర్స్ పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కాకుండా ఎంత సుఖం. హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి. పెళ్లి చేసుకోకూరి మా లెక్క బాధపడకుండా మంచిగా సంతోషంగా ఉండదు. హ్యాపీ సంక్రాంతి.